తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ ధర్నాలకు కారణమేమనగా తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్లు చాలామంది వ్యతిచారికి గురి కావడం జరుగుతుంది. అలాగే అన్మాన్ కార్మికులకు మరియు పీసీడీ కార్మికులకు కూడా చాలా అన్యాయం జరుగుతుందని వివిధ రూపాలలో యాజమాన్యానికి లేఖల రూపంలో కానీ నిరసనలు తెలియజేసిన స్పందించని ఎడల సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగినది. ఇందులో డిమాండ్లు ఏమనగా ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ చేయాలని మరియు సంస్థలో ఒకే రూల్ ఉండేలా ఏపీఎస్సీ రూల్ అందరికీ అమలు చేయాలని మరియు అన్మాన్ కార్మికులకు ఆర్టిజన్లుగా గుర్తించి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరడం జరిగినది. పీసీడీ కార్మికులుగా మిగిలిపోయిన వారికి కూడా జీవో నంబర్ 11 ప్రకారం వేతనాలను చెల్లించాలని స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగినది. ఇప్పటికి కూడా యాజమాన్యం స్పందించని ఎడల 2వ తారీఖున సర్కిల్ ఆఫీసుల ముందు వంట వార్పు కార్యక్రమాలు నిర్వహించి 7వ తారీఖున ఎన్పిడిసిఎల్ వరంగల్ ఆఫీస్ నందు మహాధర్నా నిర్వహించి సమ్మెకు వెళ్తామని తెలియజేయడం జరిగినది. కావున యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను.